మెడికల్ అడ్మిషన్లలో జీవో 33 అమలు చేయాలని నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికత అంశంపై కోర్టుకెళ్లి అక్రమంగా చాలా మంది మెడికల్ సీట్లు కొట్టేస్తున్నారని ప్రభుత్వం చొరవ తీసుకుని తెలంగాణేతరులకు మెడికల్ సీట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు. కోర్టులో ఉన్న కేసులను తెలంగాణ లాయర్లతో వాదిస్తేనే తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతోందంటున్న నీట్ విద్యార్థుల తెలంగాణ పేరెంట్స్తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్ల వివాదం నెలకొంది. స్థానికత మీద జరుగుతున్నటువంటి వివాదం కాస్త కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఎక్కడ చదివినా తెలంగాణ వాళ్ళే కాకుండా తెలంగాణకు సంబంధించి తెలంగాణ వాళ్ళైతే ఎక్కడ చదివినా వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు, లోకల్గా పరిగణించవచ్చు అనే ఉద్దేశంతో కోర్టు తీర్పు వస్తుందన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ వాసులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నటువంటి పేరెంట్స్తో మాట్లాడదాం. ఎందుకు మీరు జీవో నెంబర్ 33ని అమలు చేయాలంటున్నారు? కోర్టు తీర్పు ఏం చెప్పబోతుంది? కోర్టు తీర్పులో ఏం బయటకు వచ్చింది? ఛాలెంజ్ చేసిన వాళ్ళు 33 జీవోనని అనుకున్నది గవర్నమెంట్ కానీ వాళ్ళు కానీ. అప్పుడు 33 జీవో ఇబ్బంది అవుతే గతంలో ఉన్నటువంటి 4 సంవత్సరాల స్థానికత రూల్ అన్నా చూడాలి. అది చూడకుండా ఇది చూడకుండా కోర్టుకు వచ్చిన వాళ్ళందరూ లోకల్ ఇస్తామనడం వల్ల 86 మందికి స్థానికతలో ఏ క్యాట్ సీట్లు వచ్చినాయి. దీంట్లో అతిపెద్ద ఘోరం ఏంటంటే 55 మంది తెలంగాణతో సంబంధం లేని సీట్లు వచ్చారు. దీంట్లో గాంధీ, ఉస్మానియా అన్ని కాలేజీలలో సీట్లు పొందించారు. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎట్లా చూసినా వీళ్ళకి అసలు లోకల్ రాదు, అసలు సీట్ రాదు. వీళ్ళు ఏది ఎట్లా తీసుకోవాలా, తీసుకుంటే ఒక ఎన్ఆర్ఐ సీట్ ఒక్కటే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వల్ల, తెలంగాణ ప్రభుత్వం పర్సూ చేయకపోవడం వల్ల, అసలు కోర్టుకు ఎవరు వచ్చిరో చూడకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు 55 మెడికల్ సీట్లు పోయారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచిపట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కాలేజీ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర అధికారుల దగ్గర తీసుకుపోతే ఏమంటున్నారు? మేము కాలేజ్ యూనివర్సిటీ దగ్గర తీసుకుపోతే మాకేం సంబంధం లేదు, ప్రభుత్వం కోర్టు చూసుకుంటది, మాకు ఏ డైరెక్షన్ వస్తే అది చేస్తామని చెప్పారు. 459 మంది ఇప్పుడు కోర్టులో ఉన్నారు. సుప్రీంకోర్టులో హియరింగ్ నడిచింది. సో దాంట్లో మేము కూడా ఇంప్లిమెంట్ అయినాం. పేరెంట్గా మేము అందరం తలా 1000-2000 వేసుకొని మా కష్టం ప్రభుత్వం అని చెప్తే ఇంటలేదని మేము కూడా ఇంప్లిమెంట్ అయ్యాం. మేము కూడా చెప్పాం మా వాదనలు. కానీ ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటే జరుగుతుంది. ఎంతమంది నష్టపోయే అవకాశం ఉంది? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 86 మంది తెలంగాణ బిడ్డలు నష్టపోయిందండి. ఈసారి దాన్ని అదనంగా చేసుకొని 459 మంది సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఒకవేళ లాస్ట్ ఇయర్ లాగానే ఈసారి కనుక తీర్పు వస్తే 459 మంది నాన్ లోకలు ఫారెన్ చదివిన వేరే అందరు వచ్చి ఇక్కడ సీట్లు తీసుకుంటారు. ఒక్కొక్క సీటుకి అయ్యే ఖర్చు గవర్నమెంట్ 1 కోటి నుంచి 1,50,00,000 పెడుతుందండి. ఇది మన ప్రభుత్వం, మన ప్రజలు వేసిన పన్నుల ద్వారా వచ్చే అమౌంటే. ఇదే కాకుండా ఈ 459 మంది ఇప్పుడు జైన్ అయితే రేపు ఫర్దర్లో కూడా వీళ్ళు ఫీజు కూడా నా లోకలే అవుతారు. అంటే ఫీజు కూడా కాంపిటీషన్ అవుతుంది. ఇవన్నీ అరికట్టి చిత్తశుద్ధితో జీవో నెంబర్ 33ని ప్రభుత్వం అమలు చేయాలని మేము పేరెంట్ తరపున కోరుకోవడం జరుగుతుంది. ఎవరి దగ్గర పోయి రిప్రజెంటేషన్ చేశారా? ఎవరికన్నా రిప్రజెంట్ ఆల్రెడీ మంత్రులకి, మన మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, స్థానికులు కార్పొరేటర్ అందరు కలిపి తీసుకెళ్లి వాళ్ళందరికీ, కాంగ్రెస్ లీడర్లకు, అపోజిషన్ లీడర్లందరికీ మనం సమస్య వివరించాము. ఒకటి అర్థం కాని ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన జీవోలు వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ గా చేసుకుంటే మన తెలంగాణలో మాత్రం ఎందుకు ఈ విధంగా దొడ్డిదారిని అందరికీ అవకాశాలు ఇచ్చి తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ చావుకులకు కారణం అయ్యే అవకాశం ఉంటాయని మేము కోరుకుంటున్నాం. ఈ అకాడమిక్ ఇయర్ జరుగుతున్నటువంటి నీట్ అడ్మిషన్లలోనన్నా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మేము ఇంప్లీట్ అయినాం కాబట్టి మాకు సపోర్ట్ చేయడం కోసం అన్నా తెలంగాణ న్యాయవాదిని సమకూరాలి, లేకపోతే ఉద్యమానికి వెనకాడమని పేరెంట్స్ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ వాజిద్, అరుణ్ కుమార్, NTV వరంగల్.